వరుస కేసుల్లో విలవిలలాడుతున్నటువంటి వల్లభనేని వంశీకి ఒకంత ఊరట. ఒక పక్కన నూజివీడు కోర్టులోనేమో తన మీద ఇప్పటికున్నటువంటి అనేక కేసుల్లో బెయిల్ వచ్చింది. బట్ ఒక కేసులో బెయిల్ వచ్చి రేపు రిలీజ్ అవుతారనగా ముందు రోజున పీటీ వారెంట్ వేసి బయటికి రాకుండా చేస్తున్నటువంటి సందర్భంలో చివరికి తీవ్ర అనారోగ్యం పాలై అసలు ఆయన ప్రాణాలతో బయటికి రాణిస్తారా అన్నటువంటి సందర్భంలో తాజాగా నూజివీడు కోర్టులో కింద కోర్టులో తన బెయిల్ పిటిషన్ కొట్టివేస్తే నూజివీడు కోర్టులో పిటిషన్ వేసినటువంటి సందర్భం అది తేలాల్సి ఉంది. అది ఒక పక్కన వాయిదా పడింది. ఎట్ ద సేమ్ టైం ఇంకొక కేసు దాంట్లో కనుక బెయిల్ వచ్చేస్తే మళ్ళీ రెడీ చేసి పెట్టినటువంటి ఇంకొక కేసు పీటీ వారెంట్తో రెడీ అయి ఉన్నటువంటిది మైనింగ్ చేశారు, గన్నవరం ప్రాంతంలో మట్టి ఇసుక తవ్వేసుకున్నారంటూ ఆ డిపార్ట్మెంట్ పెట్టినటువంటి కేసుకు సంబంధించి హైకోర్టు మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఇక ఇప్పుడు నూజివీడు కోర్టులో కనుక తనకి బెయిల్ వచ్చేస్తే ఇక విడుదల అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈలోపు ఇంకే కేసు పెట్టకపోతే మరొక వైపును చూస్తే ఏదైతే ఏపీ లిక్కర్కి సంబంధించినటువంటి కేసులో నలుగురికి సిట్ కస్టడీకి అనుమతించింది ఏసీబీ కోర్టు. 2 రోజుల కస్టడీకి కేసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పల్ని సిట్ అధికారులు విచారిస్తారు. రేపటి నుంచి కస్టడీలోకి తీసుకుంటారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణకి అనుమతించారు.